ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी। నిన్న మనం 16వ శ్లోకం చూసాము, స్టార్ట్ చేసాము, మూలం కంప్లీట్ అయింది. మహాభారతంలో ఎప్పుడైతే వ్యాసుడు, మీకు ఇంతకుముందు చెప్పాను లేదు తెలీదు, జస్ట్ ఒకసారి రిపీట్ చేస్తాను. ఈ మహాభారత యుద్ధం జరిగిన తర్వాత వ్యాస మహర్షి, వ్యాసుల వారు రెస్ట్ తీసుకోవడానికి వెళ్తారు. ఆ సమయంలో రెస్ట్ తీసుకోవడం కాదు, ఈ మహాభారతాన్ని మొత్తం కూడా సమాజానికి అందివ్వాలి అని ఆ సంకల్పంతో వెళ్ళి హిమాలయాల్లో ఎక్కడో ఒక దగ్గర కూర్చొని దీన్ని రాయడానికని, దీన్ని సమాజానికి అందివ్వడం కలుసుమని వెళ్తారు. వెళ్ళినప్పుడు ఇదంతా రాయాలి అంటే మరి ఆయనకు మరి రైటింగ్ బాగాలేదనా, దాదాపు ఆయన రైటింగ్ బాగుంటుంది, ఎందుకంటే 18 పురాణాలు రాశారు కాబట్టి. మరి ఏదో కారణం చేత ఆయన వినాయకుడిని ఎంచుకుంటారు. నేను డిక్టేట్ చేస్తాను, నేను చెప్తుంటాను, హే వినాయక నీవు ఇది రాయాలి. సో వినాయకుడికి వ్యాస మహర్షి రిక్వెస్ట్ పెట్టారు, నేను చెప్తాను మీరు రాయగలుగుతారా అని. ఆయన ఓకే అన్నారు. కానీ కండిషన్ ఏంటంటే, నేను పెన్ను ఆపకూడదు, మీరు చెప్తుంటే నేను పెన్ను ఆపకూడదు, మీకోసం వెయిట్ చేయకూడదు. నాకేదో అర్థంగా నేనేదో రాస్తున్నప్పుడు నాకేదో చెప్పింది వినకపోతే వేరు. మీరు ఎంత స్పీడ్గా చెప్పాలంటే మీ నోట్లో నుంచి వాక్యం కోసం నేను ఎదురు చూడకూడదు. నా పెన్ను నా చెయ్యి మీ నోట్లో నుంచి వాక్యం రాకపోతే ఎదురు చూడకూడదు. ఎక్కడ ఎదురు చూస్తుందో అక్కడ నేను కంప్లీట్గా ఆపేస్తాను రాయడం అని చెప్పారు. దీనికి వ్యాసుల వారు కూడా ఓకే అని చెప్పాలి. ఆయన కూడా ఫస్ట్ ఓకే అన్నారు. సరే ఓకే, నేను హే వినాయక నేను చెప్తూ ఉంటాను, మీరు రాస్తూ ఉండండి, నేను చెప్పడం ఎక్కడైతే ఆగిపోయింది అనుకో అక్కడ మీరు ఆపేయచ్చు, ఈ కండిషన్కి ఓకే అన్నారు. కానీ నాది కూడా ఒక షరతు ఏంటంటే, నేను చెప్పే ప్రతి శ్లోకాన్ని, వాక్యాన్ని, పదాన్ని మీరు అర్థం చేసుకొని రాయాలి. అర్థం చేసుకోకుండా రాయడానికి లేదు, అర్థం చేసుకొని రాయాలన్నారు. ఇంకా దీనికి వినాయకుడు కూడా మరి అర్థం చేసుకోకపోతే తను పండితుడే కాదు, బుద్ధిమంతుడే కాదు, జ్ఞాని కాదు, మరి సూక్ష్మ బుద్ధి గలవాడు వినాయకుడు. అందుకని ఆయన కూడా ఏమంటారు, సరే అని ఆ కండిషన్కి ఒప్పుకున్నారు. అప్పుడు హిమాలయ పర్వతాల్లో ఒకటి దగ్గర ఎప్పుడైతే మహాభారతం రాయడం స్టార్ట్ అయిందో, రాస్తున్నప్పుడు వేదవ్యాసుల వారికి అక్కడ జరిగిన మొత్తం సంఘటనలు, మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేసినప్పుడు శ్లోకాల రూపంలో చేశాడు తెలియదు మనకి. అప్పుడు సంస్కృత భాష ఉంది, కానీ శ్లోకాలు ఇప్పుడు ఏవైతే తెలుగులో పద్యాలు ఉన్నాయి, అనగనగా వేము తీయనుండు, ఇట్లా పద్యాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సడన్గా అప్పుడున్నటువంటి మహాకవులు మన వాళ్ళు
తిక్కన, పోతన, ఈ వాల్మీకి, వేమన వీళ్ళందరూ కూడా, వాల్మీకి కాదు, వేమన, ఈ చాలా గొప్ప గొప్ప మహాత్ములు, కవులు అలాగే నిల్చున్న దగ్గర శ్లోకాలు, కూర్చున్న దగ్గర శ్లోకాలు చెప్పేసేవారు రాజ్యసభలో. కొత్త రాజుగారు నా కిరీటం చూసి నా కిరీటం మీద ఒక శ్లోకం వల్లేచేవారు, పద్యం. అదేవిధంగా అప్పుడు కూడా వ్యాసుల వారు అంత గొప్ప వ్యక్తి కాబట్టి శ్లోకాల రూపంలో జరిగిందో ఏదో తెలియదు, కానీ దీన్ని ఇప్పుడు శ్లోక రూపంలో రాయాలి. అక్కడ శ్రీకృష్ణునికి అర్జునునికి మధ్య చాలా డిస్కషన్ జరిగి ఉంటుంది, కానీ దాన్ని సంగ్రహంగా రాయాలి శ్లోకాలు, భగవద్గీతని. మిగతా మహాభారతం అంతా కూడా మరి సంగ్రహ రూపంలో, శ్లోక రూపంలో దాన్ని తీసుకొని రావాలి. మా వ్యాసుల వారు స్టార్ట్ చేస్తారు, చెప్పడం స్టార్ట్ చేశారు, వినాయకుడు రాయడం స్టార్ట్ చేశారు మంగళాచరణంతో. కానీ ఇందులో ఉన్న శ్లోకాలు, గీతలో ఉన్న శ్లోకాలు అయితే 2 ఛందస్సులు ఉన్నాయి. ఒకటి అనుష్టుప్ ఛందస్సు, దీంట్లో మొత్తం 32 అక్షరాలు ఉంటాయి. మొదటి లైన్లో 16 అక్షరాలు, రెండో లైన్లో 16 అక్షరాలు. మొదటి లైన్లో హాఫ్, మొదటి పాదం, దాంట్లో 8 అక్షరాలు, రెండవ పాదంలో 8 అక్షరాలు, సెకండ్ లైన్లో కూడా సేమ్ అంతే, ఆ 8 అక్షరాలు. అలాగే త్రిష్టుప్ ఛందస్సు ఉంటుంది. ఆ శ్లోకాలు కొంచెం వేరుంటాయి, చదవడానికి కానీ కొంచెం వేరుంటాయి. 2వ అధ్యాయంలో వస్తాయి ఆపౌర్యమానం అచలం, ఇవి ఇప్పుడు తతఃపదం తత్పరిమార్గితవ్యం 15వ అధ్యాయంలో కూడా ఇవి వస్తాయి. సర్వస్య చాహం మృదు సన్నిష్టో, మరి 11వ అధ్యాయం చాలా వస్తాయి, 4 లైన్ల శ్లోకాలు ఉంటాయి. మరి ఇవన్నీ కూడా త్రిష్టుప్ ఛందస్సులో ఉంటాయి. దీని నంబర్ నాకు కరెక్ట్ ఐడియా లేదు, ఎంత ఉంది దీన్ని కూడా. కాబట్టి ఇలా వచ్చినప్పుడు శ్లోకాన్ని డిఫరెంట్ ఛందస్సులో అల్లుకొని పోవాలి. మొదటి అక్షరము అల్పప్రాణము హ్రస్వ యూజ్ చేస్తే, 3వదో 4వదో ఏదో మహాప్రాణం యూజ్ చేయాలని కొన్ని రూల్స్ ఉంటాయి ఛందోమీటర్లు, ఛందస్సులో. ఛందస్సు అనేది ఒక శాస్త్రం. ఈ మనకు 6 అంగాల లోపల, వేదాంగాల లోపల ఛందస్సు అనేది ఒక శాస్త్రం. అయితే అటువంటి శాస్త్ర అనుసారంగా, ఛందస్సు అనుగుణంగా శ్లోకాలను రాయాలని చాలా కష్టం. అయినా వేదవ్యాసుల వారు చెప్తున్నారు. కానీ అప్పుడప్పుడు వేదవ్యాసుల వారికే ఆలోచించుకోవాలి శ్లోకం ఫామ్ చేయాలంటే. కాబట్టి ఏం చేసేవారంటే ఆయన ఒక్కొక్క దగ్గర ఒక రాయిలాగా హార్డ్ శ్లోకాన్ని వదిలేశారు. ఎందుకంటే ఒక ముడి, ఒక చిన్న దారం, ఏదైతే మనం బట్టలు కుట్టడానికి వాడతామో ఆ దారంకి ఒక ముడి వేసి ఆ ముడి విప్పాలంటే ఎంత కష్టం. అటువంటి ఈ శ్లోకం, 16 శ్లోకం అటువంటిది. దీని ఏమంటే గ్రంథి. గ్రంథ అంటే ముడి, గ్రంథి అంటే ముడి, గ్రంథ అంటే దారం. దారం యొక్క ముడి వేస్తే దాన్ని ఇప్పడం ఏ విధంగా ఉంటుందో ఈ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకోవడం కూడా ఎంత కష్టం, డిఫికల్ట్. అయితే ఈ శ్లోకం ఇంత డిఫికల్ట్ కాబట్టి వీడు వినాయకుడికి అర్థం చేసుకోవడానికి టైం కావాలి. వినాయకుడు అర్థం చేసుకునే సమయంలోనే ఇంకా వ్యాసుల వారు ఇంకొక 30-40 కానీ 100 శ్లోకాలు కానీ తయారు చేసుకుంటారు మనసులో అప్పటిదప్పుడే. ఆ విధంగా వ్యాసుల వారు దాదాపు 1000 శ్లోకాల వరకు కావచ్చు, 500 నుంచి 1000 మధ్యలో, మరి ఇంతనో దాదాపు 1000 మధ్యల వరకు శ్లోకాలు కానీ అలాంటివి. మహాభారతం 1,00,000 శ్లోకాల్లో ఇటువంటి ఒక 1000 లోపల కానీ 1000 వరకు, నాకు అంత ఐడియా లేదు, ఒక 1000 వరకు శ్లోకాలు ఇటువంటివి పెట్టారు. దాంట్లో భగవద్గీతలో మనకి ఇటువంటివి 2 లేదా 3 ఉంటాయి. ఇదే శ్లోకంలో వస్తుంది లాస్ట్ యానిషా సర్వభూతాన్ని 70 కూడా శ్లోకంలో వస్తుంది. మళ్ళీ ఇవి మెయిన్, ఇవి 2 శ్లోకాలు ఈ 2వ అధ్యాయంలో ఉన్నాయి. ఇవి 2 అటువంటి వెరీ డిఫికల్ట్ శ్లోకాస్ ఇవి 2. అటువంటి శ్లోకం మీద మనం చూస్తున్నాం. ఇక్కడ దేని హైలైట్ చేస్తున్నారు? సత్స్వరూప పరమాత్మ సత్యం, ఆత్మ సత్యం, జగత్ మిథ్య, ఈ ప్రపంచం మిథ్య. ప్రపంచం అంటే ఏంటి? శీతము, ఉష్ణము, సుఖము, దుఃఖము, రాగము, ద్వేషము, మానము, అవమానము, అహంకారము, అనారోగ్యము, ఆరోగ్యము, ఇల్లు, గృహము, ఏది చూసుకున్నా కూడా ఇది గురువు, శిష్యుడు, భార్య, భర్త, బంధము, ఏదైనా సరే ఈ ప్రపంచం ఏదైతుందో, మరణము, బాల్యము, వృద్ధాప్యము, యవ్వనము, ఇవన్నీ మన శ్లోకాన్ని కవర్ చేస్తున్నాను 11 నుంచి. ఇవన్నీ కూడా ఏంటి? మిథ్య. ఎవరు సత్యం? ఆత్మ సత్యం. ఆత్మ మీన్స్ పరమాత్మ, పరమాత్మ ఒకటి. కాబట్టి ఆత్మ సత్యం. కాబట్టి భీష్ముడు మొదలైన వారిని ఆత్మ దృష్టిలో చూస్తే మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఆత్మ నిత్యం అని 12-13 శ్లోకం చూసాం. నత్వేవాహం నాతు జాసం అనే శ్లోకం 12వది. ఇది దేహినోస్మి తద్వహి దేహే 13. దీని 2 చూసాం. మరి 14-15లో అనాత్మ అనిత్యం, ఆత్మ మాత్రమే నిత్యం అని చూసాం, అనాత్మ అనిత్యం. కాబట్టి అనిత్యమైనటువంటి అనాత్మ చనిపోతుంటే ఏంటి? అనిత్యమైనటువంటి అనాత్మకి సుఖము, దుఃఖము, శీతము, అవమానము, మానము, అనిత్యమైన అనాత్మలో ఏముంది? బుద్ధి ఉంది.
మంచి బుద్ధి చెడు బుద్ధి, మంచి చూపు చెడు చూపు, మంచి షార్ప్ వినేటువంటి చెవులు, సరిగ్గా వినబడని చెవిటివాడు, ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి? అనాత్మలు ఉన్నాయి. కాబట్టి అనాత్మలో ఏం జరిగినా కూడా నువ్వు ఆత్మస్వరూపంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపుడి కాబట్టి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు అనేటువంటిది అక్కడ ప్రూవ్ చేశారు. ఇప్పుడు 15వ శ్లోకంలో మళ్ళీ చెప్తున్నారు, నువ్వు శీతోష్ణ సుఖ దుఃఖాల గురించి నువ్వు విచారపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆత్మ సత్యం. శీతోష్ణ విషయాల లోపల మన సహనాన్ని కలిగి ఉండాలి, ఈ శోకమోహాలు కలిగి ఉండకూడదు. ఎందుకంటే ఆత్మ అనేది సత్యం. ఆత్మ సత్యం కాబట్టి శీతోష్ణ సుఖ దుఃఖాలు కానీ, అనారోగ్యం కానీ, రాగము అవమానము, ఒక వ్యక్తి వల్ల మనకి ఏదైతే సమస్యలు కలుగుతున్నాయో ఆ వ్యక్తులు మిథ్య, సత్యం కాదు. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తుల వల్ల అయినా సరే మనం గొడవలు పెడుతున్న వాళ్ళు కానీ ఎటువంటి వాళ్ళైనా సరే వాళ్ళు ఎవరు? సత్యమా మిథ్యనా? మిథ్య. కాబట్టి మిథ్యా వ్యక్తుల వల్ల కలిగేటువంటి గొడవ మిథ్య. ఎవరి వల్ల కలిగింది గొడవ? ఒక వ్యక్తి యొక్క మాటల వల్ల, చేష్టల వల్ల. ఆ వ్యక్తి మిథ్య అయితే ఆ వ్యక్తి నోట్లో చేసిన మాటలు చేష్టలు ఏంటి? మిథ్య. నేనెవరు? సత్యం. కాబట్టి మిథ్య అనేది, మిథ్య అంటే ఏంటి? లేనిది, అబద్ధమైంది. సత్యాన్ని టచ్ చేయగలుగుతుందా? వాయువుని దుర్గంధంని ఒక చోటు నుంచి ఒక చోటుకు వాయువు తీసుకెళ్ళగలుగుతుంది, సుగంధాన్ని ఒక చోటు నుంచి ఇంకో చోటుకు తీసుకెళ్తుంది. కానీ ఈ సుగంధం దుర్గంధం మనకు వస్తున్నాయి కానీ ఈ వాయువుకి వస్తాయా? వాయువుని అంటుకోగలుగుతాయా? అదేవిధంగా ఆత్మస్వరూపులని మనం కూడా ఇవన్నీ కూడా ఈ వ్యక్తుల వల్ల మనకి ఏదైతే దుఃఖం అనుభవం కానీ సంతోషం అనుభవం కానీ కలుగుతున్నాయో, మనకు కలుగుతున్నాయో, ఇవన్నీ కూడా మనకి ఆత్మస్వరూపంలో మనకి అంటవు. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నారంటే ఈ శ్లోకంలో బ్రహ్మ సత్యం జగన్మిథ్య. బ్రహ్మ అంటే ఎవరు? ఆత్మ. ఆత్మ అంటే ఎవరు? బ్రహ్మ. కాబట్టి ఆత్మ నీవు ఎవరు? బ్రహ్మమై ఉన్నావు. అటువంటి బ్రహ్మ సత్యం, ఎప్పటికీ ఉన్నటువంటిది. కానీ మిథ్య ఏది? జగత్తు, ప్రపంచం మొత్తం కనిపిస్తూ ఉంది, నువ్వు వ్యవహారం చేస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ ఇదంతా మిథ్య. ఏ విధంగా? స్వప్న ప్రపంచంలాగా. స్వప్నంలో ఎన్నో చేస్తున్నాం కానీ స్వప్నం సత్యమా? స్వప్నంలో ఎన్నో దెబ్బలు తగులుతున్నాయి, ఎన్నో అవమానాలు జరిగాయి, ధనం వచ్చింది, పేరు ప్రతిష్టలు వచ్చాయి, పేరు ప్రతిష్టలు పోయాయి, అన్నీ జరిగాయి స్వప్నంలో. స్వప్నంలో జరిగినటువంటి విషయాల వల్ల జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి నీకేమైనా అవుతున్నాయి? జాగ్రత్త పురుషునికి మేల్కొన్న తర్వాత ఏమీ లేదు. కాబట్టి అదేవిధంగా పారమార్థిక జ్ఞానానికి ఎదిగినటువంటి వ్యక్తికి ఏ విధంగా అయితే స్వప్నం నుంచి జాగ్రత్త అవస్థకు మేలుకున్నటువంటి వ్యక్తికి స్వప్నం అయితే మిథ్య అవుతుందో, ఆ స్వప్న దృశ్యాల వల్ల ఈ జాగ్రత్త పురుషుడు ఏ విధంగా అయితే దానివల్ల ఎఫెక్ట్ అవ్వట్లేదో, దానివల్ల శోకానికి కానీ, సుఖానికి కానీ, మోహానికి కానీ, దేనికి దుఃఖానికి కానీ గురవ్వట్లేదో, అదేవిధంగా ఒక వ్యక్తి, ఒక జీవుడు ఈ వ్యావహారిక జగత్తు నుంచి పారమార్థిక సత్యానికి వెళ్ళినప్పుడు ఈ వ్యావహారిక జగత్తు కూడా ఏం కనిపిస్తుంది? మిథ్య. అందుకని ఒక వ్యక్తి రమణ మహర్షి దగ్గరికి వెళ్ళారంట. ఎప్పుడు స్వాతంత్రం కోసం పోరాటం చేసే సమయంలో, మహాత్మా గాంధీ వీళ్ళందరూ వెళ్తున్న సమయంలో రమణ మహర్షి దగ్గరికి వెళ్ళారు. అడిగారంట ఒక ఆయన, మేము స్వాతంత్రం కోసం ఉద్యమం చేస్తున్నాము, బ్రిటిష్ నుంచి రక్షించడం కోసం. మరి ఇప్పుడు మీరు చాలా గొప్ప గురువు కదా, మీ దగ్గరికి వచ్చే వాళ్ళందరినీ కూడా మీ భక్తులందరినీ కూడా మా దాంట్లో కలపండి, స్వాతంత్రం కోసం పోరాటంలో కలపండి, అప్పుడు మేము ఇంకా చాలా స్ట్రాంగ్ అవుతాం, ఇంకా బాగా పోరాడతామని. ఆయన ఒకటే మాట అన్నారు, సినిమాలో స్క్రీన్ పైన మనం సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు స్క్రీన్ పైన చూస్తుంటాం. ఏం చూస్తుంటాం? సినిమా చూసేటప్పుడు ఆ సినిమాలో బాగా మనకు నచ్చిన హీరో ఉన్నాడు, హీరోయిన్ ఉంది, వాళ్ళ ఫ్యామిలీ ఉంది, మంచి కుటుంబం యొక్క సీన్ ఇది. ఫ్యామిలీ మూవీ ఇది. కుటుంబంతో వెళ్ళి చూసేటువంటి మూవీలో అన్నీ జరుగుతున్నాయి. సడన్గా కలిసినటువంటి కుటుంబంలో మంచి మనం అంతా దాంట్లో మన మైండ్ పోతుంది, దాంట్లో ఎంగ్రాస్ అయిపోయింది, దాంట్లో చొచ్చుకొని పోయింది సినిమాలో. ఆ సమయంలో సడన్గా హీరో వాళ్ళ ఇంటికి నిప్పంటుకుంది. మనం అనుకుంటాం, ఇలా అయింది అనుకుంటాం మనం. కానీ ఇది సినిమా, అందరూ బాధపడడము, అరవడము ఏదో జరుగుతుంది, ఫైటింగ్ అంతా జరుగుతుంది. అది జరుగుతున్నప్పుడు మనం వెళ్ళి ఆ సినిమా థియేటర్ యొక్క స్క్రీన్ పైన ఒక బకెట్లో నీళ్ళు తీసుకొని కానీ, మన చేతుల్లో వాటర్ బాటిల్ కానీ పోస్తాం, నీళ్ళు పోయాం. ఎందుకు? అది స్క్రీన్ పైన జరుగుతున్నటువంటి ఒక మూవీ, చిత్రం. సత్యమా? మిథ్య. అదేవిధంగా జ్ఞాని అయినటువంటి పురుషుడికి ఈ జాగ్రత్త ప్రపంచంలో వ్యవహారికంగా ఏదో జగత్తులో జరుగుతుందో, స్వతంత్ర పోరాటం కానీ, పాకిస్తాన్ బార్డర్ యుద్ధం కానీ, చైనా బార్డర్ యుద్ధం కానీ, ఇంట్లో తల్లిదండ్రుల యుద్ధం కానీ, అది ఏది జరిగినా కూడా జ్ఞానికి ఒక స్క్రీన్ పైన మూవీ ఎలాగైతే జరుగుతుందో ఆ విధంగా జరిగినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే పారమార్థిక సత్యానికి ఎదిగినటువంటి వ్యక్తి ఆయన, పారమార్థిక సత్యాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి పారమార్థిక సత్యంలోకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా మిథ్యగా ఏ విధంగా అవుతున్నాయో అదేవిధంగా
ఈ ఈ ఈ తత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటున్నారో అతడు జ్ఞాని అయిపోతున్నాడు. అటువంటి వ్యక్తికి ఈ దుఃఖాలు కానీ సాంసారిక దుఃఖాలు ఏమీ ఉండవు. ఈ రెండిటి యొక్క తత్వాన్ని ఎవరు ఉభయోహో అనయోహో అపి సత్యము ఉభయం రెండు అంటే ఏంటి? ఉభయోహో అనయోహో. అనయోహో అంటే ఈ రెండు ఏవి? ఉభయోహో ఈ రెండు ఏవి? అనయోహో ఈ ఉభయోహో రెండు. ఈ రెండిటి యొక్క అంతః అంటే ఏంటి? ఫైనల్ అండర్స్టాండింగ్, ఫైనల్ కన్క్లూజన్, రియాలిటీ, ఫ్యాక్ట్. ఏ రెండిటి యొక్క ఫ్యాక్ట్? సత్తు అసత్తు, సత్యం పరమాత్మ, అసత్యం జగత్తు. ఈ రెండిటి యొక్క తత్వాన్ని, ఫ్యాక్ట్ని, ఏదైతే వాస్తవం ఉందో తత్వాన్ని ఎవరైతే తెలుసుకున్నాడో వాడు తత్వవిత్. కాబట్టి అటువంటి తత్వం తెలుసుకున్నటువంటి జ్ఞానం వల్ల మాత్రమే ఈ సమస్తం కూడా అర్థం చేసుకోబడింది. తత్వజ్ఞానం ద్వారా మిగతా వాళ్ళు ఎవరికి కూడా ఇది అర్థం కాలేదు. కాబట్టి సత్యాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తికి ఈ శీతోష్ణ సుఖ దుఃఖాలు చరింపజేయగలుగుతావా? దుఃఖించగలుగుతావా? దుఃఖించలేవు. అందుకనే అర్జున, నువ్వు దుఃఖించకూడదు. ఎవరి కోసం? భీష్మదుల కోసం. ఎందుకంటే వాళ్ళు నిత్యం కాబట్టి సత్యం. ఏదైతే నిత్యమైందో అసత్యం. సత్యం అంటే ఏంటి? 3 కాలాల్లో ఏదైతే ఉందో అది సత్యం. నిత్యం అంటే ఏంటి? అది కూడా 3 కాలాల్లో ఉండాల్సిందే. 3 కాలాలు లేకపోతే నిత్యం ఎలా అవుతుంది? గతంలో ఉంది, ఇప్పుడు ఉంది, భవిష్యత్తులో ఉంటుంది. అది నిత్యం కాబట్టే సత్యం. ఓకే, క్లియర్. ఇప్పుడు మనం భాష్యంలోకి వెళ్దాం. ఈ శ్లోకం మనం చదివామా? ఈరోజు చదివామా? ఓకే. నా సతో విద్యతే భావః నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. ఓకే. అసతః భావః న విద్యతే. అసత్యమైంది. అసత్యం అంటే ఇక్కడ ఏంటి? అసత్ అంటే మిథ్య. ఈ మిథ్యా జగత్తుకు భావం అంటే ఏంటి? సత్వం, ఉనికి, సత్తా. ఉనికి అంటే ఉండడం. అసత్ అంటే లేనిది. లేనిది ఏంటి? మిథ్య. లేనిది ఉన్నట్టు కనిపించేది ఏంటి? మిథ్య. ఆ నిజంగా లేనిది ఉన్నట్టు కనిపిస్తున్నటువంటి ప్రపంచము, సుఖ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎందుకు మిథ్య? వచ్చిపోతున్న యాగమాపాయిన అనిత్య. అనిత్యం కాబట్టి ఇవి మిథ్య. ఒకటి నిత్యమైతే సత్యమవుతుంది. ఇవేంటి? శీతోష్ణ సుఖ దుఃఖాలు మన లైఫ్. శీతోష్ణ సుఖ దుఃఖాలు ఇస్ నథింగ్ బట్ మాత్రా స్పర్శాలు, నథింగ్ బట్ లైఫ్. ప్రతిరోజు ఇంద్రియాలు మాత్రాహ స్పర్శాహ ఇంద్రియ విషయాలతోని కాంటాక్ట్ అవుతున్నాయి. ఈ కాంటాక్ట్ అవ్వడం ఏంటి? జీవితం. కాబట్టి ఈ లైఫ్ అయితే మనం దేంతో కాంటాక్టు? ఇంద్రియ విషయాలతో. ఇంద్రియ విషయాలు ఏంటి? సమస్త జగత్తు, ప్రపంచం, కనిపించేది ప్రపంచం అయితే ఉందో, వినిపించే ప్రపంచం ఏదైతే ఉందో ఇదంతా కూడా కంటికి ఇంద్రియాల గోచరమే జగత్తు మొత్తం కూడా స్పర్శ విషయం. ఇది ఈ ఇంద్రియ విషయాలతో సంయోగం కావడమే జీవితం. అదే లైఫ్. సో ఈ లైఫ్లో ఇదైతే ఉందో జగత్తు, ఇంద్రియ విషయాలు ఏంటి? జగత్తు. ఈ జగత్తు ఉన్నట్టు కనిపిస్తుంది కానీ ఇది లేదు. ఎందుకంటే ఆగమాపాయి, వచ్చిపోయేది. శీతోష్ణ సుఖ దుఃఖాలే వచ్చిపోయేవి కాదు. జగత్తులో కొండ, భార్య, పిల్లలు, భర్త, వస్త్రాలు, యవ్వనము, వృద్ధాప్యము, సుఖ దుఃఖాలు అన్నీ కూడా ఏంటి? వచ్చిపోయేవి. కాబట్టి అనిత్యం ఏంటి? మిథ్య, అసత్యం. కాబట్టి మిథ్య అయినటువంటి ఈ జగత్తుకి, అసత్యమైన జగత్తుకి ఉనికి. ఉనికి అంటే ఏంటి? భావం అంటే ఉనికి. ఉనికి అంటే ఉండడం. అసత్యం అంటే లేనిది. లేని జగత్తుకు ఉండడం అనేది లేదు. అంటే ఈ జగత్తు నిజానికి లేదు అని అర్థం. సత్యంగా ఈ జగత్తు లేదు అని అర్థం. ఫస్ట్ది అంటే సత్యంగా లేదంటే ఏంటి? మిథ్యారూపంలో ఉంది. సో ఏంటి? జగన్ మిథ్యా. జగత్ ఏంటి? మిథ్యా, అసత్యం. రెండోది ఇక్కడ అన్నారు సతః అభావః న విద్యతే. సత్యం ఏంటి? పరమాత్మ, ఆత్మ, పరమాత్మ, బ్రహ్మము. ఆ పరమాత్మకి అభావము, లేకపోవడం అనేది లేదు. సత్యమైన పరమాత్మ లేకపోవడం అనేది లేదు. క్లియర్? ఈ రెండింటి యొక్క తత్వాన్ని ఎవరు తెలుసుకున్నారు? తత్వదర్శులు. తత్వదర్శుల ద్వారా అంటే ఆత్మజ్ఞానులు మాత్రమే రెండింటి యొక్క తత్వాన్ని, క్లియర్ అండర్స్టాండింగ్ని వీళ్ళు కలిగి ఉన్నారు. ఇది మనకు నిన్నటి వరకు మనకు జరిగినటువంటి మూలం. ఇప్పుడు మనం భాష్యంలోకి ఎంటర్ అవుతాం.
న అసతః न असतः అవిద్యమానస్య अविद्यमानस्य శీతోష్ణాదేహే शीतोष्णदेहे సకారణస్య सकारणस्य న విద్యతే न विद्यते న అస్తి न अस्ति భావః भावः భవనం भवनम् అస్థిత. अस्तिता ఓకే, చదవండి. नासतः अविद्यमानस्य शीतोष्णादेहे सकारणस्य न विद्यते नास्ति भावः भवनम् अस्तिता. ఓకే, ఇక్కడ భాష్యకర్ల వారు ఫస్ట్ న అసతః విద్యతే భావః శ్లోకంలో ఉన్నటువంటి మొదటి పాదం తీసుకున్నారు. ఏంటి? జగత్తు మిథ్యా. అసత్ అంటే ఏంటి? జగత్, ఈ ప్రపంచము. జగత్ అంటే ఏంటి? మనకు కనిపించే వస్తువులు, ప్రపంచము, కొండలు, కోనలు, వర్ష, ఇవన్నీ ఏతుందో ఇవన్నీ కూడా జగత్తే. నా దేహం కూడా జగత్తే. నా వాక్కు, నేను మాట్లాడుతుంది జగత్తే. నేను వింటున్న క్లాసు జగత్తే. నేను చదువుతున్న పుస్తకము జగత్తే. నేను అనుభవిస్తున్నటువంటి చెమట, వేడి ఏదైతే ఉందో, చల్లదనం మీద ఉందో, నాకు జ్వరం ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా ఏంటి? జగత్తులో ఉన్నటువంటివి. కాబట్టి ఈ జగత్తంతా ఏంటి? మిథ్యా. ఎందుకు మిథ్యా అనేది ఇక్కడ నిరూపించబోతున్నారు. ఈ క్లాస్ ఈరోజు ఇప్పుడు జగత్తు మిథ్యా అనే క్లాస్ ఇప్పుడు ఈరోజు అయిపోదు. ఇది ఇంకా రేపటి కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుందేమో. చూద్దాం, అయిపోతే కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఏమన్నది ఇక్కడ? నా అసతః. అసత్ అంటే ఏంటి? ఇక్కడ ఇచ్చారు, అవిద్యమానస్య శీతోష్ణాదేహే. అసత్ అంటే ఏంటి? శీతోష్ణాదులు. శీతోష్ణం అంటే శీతము, కోల్డ్, ఉష్ణము, హీట్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇక్కడ అసత్ అన్నాడు. భాష్యకర్ల వారు వీటిని అసత్ అంటున్నారు. అంటే కారణం ఏంటి? ఇంతకుముందు 14వ శ్లోకంలో మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ అన్నారు. ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలతో సంయోగం జరిగినప్పుడు శీతోష్ణ సుఖ దుఃఖాలు ఏర్పడతాయి అన్నాం కదా. ఇప్పుడు ఈ శీతోష్ణ సుఖ దుఃఖాలు ఏమన్నారు ఇక్కడ భాష్యకర్ల వారు? అసత్తు. మరి శీతోష్ణ సుఖ దుఃఖాలు అంటే అంత సరిపోతుందా? శీతోష్ణ సుఖ దుఃఖాదేహే ఆది అన్నారు. దీంతో ఏం తీసుకోవచ్చు అంటే సమస్త జగత్తు, నా దేహము, నా ఇంద్రియాలు, నా అహంకారం నుంచి సమస్త జగత్తు మొత్తం అయితే బ్రహ్మాండం ఉందో, ఈ విశ్వం ఉందో, ఇదంతా కూడా శీతోష్ణాది కింద వచ్చేసింది. కాబట్టి ఇదంతా ఏంటి? అవిద్యమానం. అవిద్యమానస్య శీతోష్ణాదేహ అంటే అవిద్యమానం. అవిద్యమానం అంటే అది నిజానికి లేదు. విద్యమానం అంటే ఉండేది, అవిద్యమానం అంటే ఏంటి? లేదు. ఏ విధంగా లేదు? స్వామీజీ విద్యమానం అవిద్యమానం అంటున్నారు జగత్తును, ఎందుకు లేదంటారు? నా కళ్ళ ముందర కనిపిస్తుంది చూడండి, కుండ బాగా కనిపిస్తుంది, నా ఫ్రెండ్ కనిపిస్తున్నాడు, నా పుస్తకం నేను చదువుతున్నాను కదా శాస్త్రం, నిన్న కనిపిస్తుంది పుస్తకం కూడా, మరి అవిద్యమానం లేదంటున్నారు ఏంటి అంటే మన దగ్గర అక్కడ ఒక సప్లై ఒక వర్డ్ ఏంటి? నిత్యతయ అవిద్యమానస్య శీతోష్ణాదేహే. అంటే కనిపిస్తుంది, అనుభవానికి వస్తుంది, కానీ ఏది నిత్యంగా ఉందా? కాదు, అనిత్యం. కాబట్టి నిత్యతయ అవిద్యమానం, నిత్యంగా లేనిది. ఏవి? శీతోష్ణ సుఖ దుఃఖాలు. ఇవి నిత్యంగా లేవు. ఎందుకు? ఆగమాపాయిన. ఈ జగత్తు సృష్టించబడింది, ఇది క్రియేట్ చేయబడింది. అంటే సృష్టికి పూర్వం జగత్తు లేదు. నీ జన్మకి పూర్వం నువ్వు ఉన్నావా ఈ దేహంలో? లేవు. ఈ కుండ తయారవకుండా కుండ ఉందా? లేదు. కాబట్టి ఏదైతే సృష్టించబడింది కాబట్టి శీతము, ఉష్ణము, సుఖము, దుఃఖము, మానము, అవమానము ఒక కాలంలో వచ్చాయి. ఇవన్నీ ఒక కాలంలో వచ్చాయంటే ఒక కాలంలో లేవు. ఈ అవమానం ఎప్పుడు ఉంటుందా? మనం ఒక గంటలో మర్చిపోతున్నాం. మానము అంటే సత్కారము, ఏ సత్కారం చేస్తున్నారో అదేమైనా ఉంటుందా? 2 గంటల్లో మర్చిపోతున్నాం, వేరే బాధ వస్తుంది. కాబట్టి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఇవన్నీ కూడా ఉన్నాయి, కానీ ఏ విధంగా ఉన్నాయి? నిత్యంగా ఉన్నాయా? లేవు. అందుకని ఇక్కడ ఏమన్నాడు? అనిత్యతయ. ఇప్పుడు నిత్యతయ అవిద్యమానత అన్నారు కదా, నిత్యంగా లేనివి అంటే ఏంటి? అనిత్యత విద్యమానస్య. అనిత్యతయ విద్యమానస్య అంటే అనిత్యంగా ఏవైతే ఉన్నాయి శీతోష్ణ సుఖ దుఃఖాలు, అవన్నిటికీ వాస్తవానికి భావః. భావః అంటే ఏంటి? భవనం అన్నారు భాష్యకారు. ఉండడం, అస్థిత. ఉండడం అంటే అస్థిత. ఇంకా మంచి ఒక వర్డ్లో ఉపయోగం. భావః అంటే భవనం అన్నారు, భవనం అంటే అస్థిత అన్నారు. అంటే అస్థిత అంటే ఏంటి? ఉండడం, దాని సత్వం. నేనున్నాను, నాకు అస్తిత్వం ఉంది. నేనున్నానంటే నాకు అస్తిత్వం ఉంది, నేను బతికి ఉన్నాను, నేను ఇక్కడ ఉన్నాను అనేది అస్తిత్వం.
ఇప్పుడు అస్తిత్వం అనేది కూడా దీనికి నా విద్యతే. నా విద్యతే అంటే నా అస్తి, లేదు అని. దేనికి? ఈ శీతోష్ణ సుఖ దుఃఖాలు జగత్తు అయితే ఉందో ఈ జగత్తుకు నిత్యంగా సత్వం లేదు, ఉనికి లేదు. ఏ విధంగా ఉంది? అనిత్యంగా ఉంది. సో నిత్యంగా లేదు. ఇంకొకటి అన్నారు, ఇంకొక వర్డ్ యూజ్ చేశారు, సకారణస్య. ఈ శీతోష్ణాదులకి కాదు, శీతోష్ణాదులే అనిత్యం కాదయ్యా, మిథ్య కాదు. వాటి కారణం సకారణం. కారణేన సహ వర్తతే సకారణం. ఏవి శీతోష్ణ సుఖ దుఃఖాలకు కారణాలు ఏంటి? శీతము ఉష్ణము, సుఖము దుఃఖము. దీనికి కారణం ఏంటి? శీతం అంటే అగ్ని, చల్లదనం వాటర్. ఉష్ణం అంటే అగ్ని. దీనికి కారణం ఏంటి అది చెప్తున్నా ఇక్కడ. సకారణస్య. శీతం ఉష్ణం దేని వల్ల ఉత్పన్నమయ్యాయి? ఏదైతే ఉత్పన్నమైందో దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. ఏదైతే ఉత్పన్నం అయిందో, క్రియేట్ అయిందో, ఉత్పన్నం అంటే క్రియేట్ అయిందో, సృష్టించబడిందో, ఒక సమయంలో వచ్చిందో దాన్ని ఏమన్నాం? అనిత్యం. శీతోష్ణాలు ఇప్పుడు ఏమన్నాం? అనిత్యం. కాబట్టి అనిత్యమైనటువంటి శీతోష్ణాలు అంటే దానికి అర్థం ఏంటి? ఒకప్పుడు లేకుండా ఇప్పుడు వచ్చాయి. సో ఒకప్పుడు లేకుండా ఇప్పుడు వచ్చాయి కదా, దేని నుండి వచ్చాయి అవి? అది దాని కారణం. ఈ కుండ ఉంది, ఒకప్పుడు లేదు, ఇప్పుడు వచ్చింది. దేని నుండి వచ్చింది? ఇది మట్టి నుండి. మిషన్ నుండి అనకూడదు, మట్టి నుంచి వచ్చింది. కరెక్ట్? మిషన్లో నుంచి వచ్చినా కూడా దీని కారణం ఏంటి? మిషన్ కాదు, మట్టి. ఉపాదాన కారణం దీనికి ఏంటి? మట్టి. కాబట్టి మట్టి నుంచి వచ్చింది. కాబట్టి ఒకప్పుడు ఇది లేదు, ఇప్పుడు ఉంది. అంటే ఇప్పుడు వచ్చింది అంటే దీనికి కారణం ఏంటి? మట్టి. ఏ విధంగానైతే ఇప్పుడు ఉత్పన్నమైనటువంటి కుండకి మట్టి కారణమై ఉందో, మనం అనుభవిస్తున్నటువంటి శీతోష్ణ సుఖ దుఃఖాలు, అవమానము, వానము, ఈ సమస్త జగత్తుకు కారణం కూడా ఏదో ఒకటి ఉంది. ఏంటి? శీతోష్ణాల కారణం ఏంటి? మాత్రా స్పర్శాహ. ఎందుకు? 14 శ్లోకం అన్నారు, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ. శీతోష్ణ సుఖ దుఃఖాలను ఇస్తున్నాయి. ఏమి? దాహ అంటే ఇచ్చేవి. ఏమి ఇస్తాయి? మాత్రా స్పర్శాహ. ఇంద్రియాలు, ఇంద్రియ విషయాల యొక్క సంయోగము సుఖ దుఃఖాలు ఇస్తుంది. అంటే ఇవ్వబడింది ఏది? కార్యం. ఇచ్చింది కారణం. సో ఇక్కడ ఏంటి కారణం? శీతము ఉష్ణం కారణం కాదు, కార్యం. ఏంటి కారణం? ఇంద్రియాలు, ఇంద్రియాల యొక్క సంయోగం. ఈ చల్లటి ఐస్ని ఈ చేయితో ముట్టుకున్నాను. ఐస్ అనేటువంటిది ఇంద్రియ విషయం, చెయ్యి అనేది ఇంద్రియం. ఈ రెండు యొక్క సంయోగం జరిగింది. ఏం కలిగింది? శీతం అనేటువంటి రిజల్ట్ వచ్చింది. కాబట్టి రిజల్ట్ ఏంటి? శీతోష్ణము. దానికి కారణం ఏంటి? మాత్ర స్పర్శ, ఇంద్రియాల సంయోగం. అదేవిధంగా కుండ తీసుకున్నప్పుడు ఏంటి? అది ఇంద్రియాల ఇంద్రియ విషయాల గురించి ఇక్కడ వచ్చింది కాబట్టి టాపిక్ ఇచ్చాము. కాబట్టి కుండ తీసుకుంటే కుండ ఉత్పన్నమైంది, కార్యము. దీనికి కారణం ఏంటి? మట్టి. కాబట్టి కుండ వాస్తవానికి ఉందా? లేదు. కుండనే కాదయ్యా, సకారణస్య. కుండ యొక్క మట్టి కూడా నా విద్యతే. మట్టి కూడా అసత్యం అంటాడు. దాని ఇంకా భాష్యకారుల వారు ఇప్పుడు జస్ట్ ఇక్కడ మనకు ఒక చిన్న వర్డ్ మీనింగ్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు. ఇంకా వెళ్ళిన తర్వాత మట్టి కుండను తీసుకొని కూడా మట్టి ఏ విధంగా సత్యం అనేది, మట్టి ఇప్పుడు మనం సత్యం అంటున్నాం. ఎందుకంటే కుండ ఉత్పన్నం కాకముందు మట్టి ఉంది, కుండ ఉన్నప్పుడు మట్టి ఉంది, కుండ నశించిన తర్వాత కూడా మట్టి ఉంది. కాబట్టి మట్టి సత్యం, కుండ మిథ్య అన్నాం. కానీ మట్టిని కూడా అసత్యం అని నిరూపిస్తారు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత. అది ఎలాగో చూద్దాం. ఎందుకంటే భాష్యకారు స్టైలే అది. ఏ ప్రశ్న అడిగితే ఆ ప్రశ్న సమాధానం అడగకుండా ఆయన అనవసరంగా నోరు విప్పరు. దీని నుంచి భాష నుంచి మనం నేర్చుకోవచ్చు. నెక్స్ట్, ఇప్పుడు ఈ శీతోష్ణాదులు అవిద్యమానస్య, నిత్యంగా లేవు అన్నాం. నిత్యంగా లేవు. ఇక్కడ అవిద్యమానస్య శీతోష్ణాదేహ అని ఉంది, లేనటువంటివి అని అన్నాము శీతోష్ణాదులు. కానీ నేనేమన్నాను? నిత్యతయా అవిద్యమానస్య అన్నాను. ఎందుకు నిత్యంగా లేనటువంటివి అన్నాను? దాని గురించి ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ వస్తుంది. అందుకే ఇక్కడ నిత్యతయా అని నేను అప్పుడు రాశాను. ఇప్పుడు ఏమంటారంటే, ఈ జగత్తు ఎందుకు పర్మనెంట్గా లేదు? ఎందుకంటే అనుభవిస్తున్నాను జగత్తుని. ఈ జగత్తుని నేను బాగా అనుభవిస్తున్నాను, నా కంటికి కనిపిస్తూ ఉంది, నేను అనుభవిస్తూనే ఉన్నాను బ్రతికినంత కాలం. మరి ఎందుకు జగత్తు పర్మనెంట్గా లేదు, నిత్యంగా ఎందుకు లేదు అని ప్రశ్న వస్తుంది. దానికి సమాధానమే నెక్స్ట్ లైన్లో ఇస్తున్నారు. నహి శీతోష్ణాది సకారణం ప్రమాణైః నిరూప్యమానం వస్తు సంభవతి. నహి
शीतोष्णादिसकारणं प्रमाणैः निरूप्यमानं वस्तु संभवति। హీ అంటే బికాజ్, ఎందుకంటే. నా అనేది సంభవతితో కనెక్ట్ చేద్దాం. నా సంభవతి. ఈ భాష్యం చదవాలంటే మూలం చదివేటప్పుడు శ్లోకాలు కొంచెం గుర్తుంటే సరిపోతుంది, కానీ భాష్యం చదివేటప్పుడు పుస్తకం ముందర ఉండాలి. పుస్తకం ముందర లేకపోతే మస్తకానికి ఎక్కదు సరిగా. ఎందుకంటే నేను ఇప్పుడు హీ అని ఫస్ట్ చెప్తున్నాను, చదివేటప్పుడు నహి అని అన్నాం, కానీ ఇప్పుడు నా అని చేశాను. ఎందుకంటే నా అనేది సంభవతితో కనెక్ట్ కావాలి. సంభవతి అనేది క్రియాపదం. నా సంభవతి పాసిబుల్ కాదు. ఏం కాదు, ఎందుకు కాదు అనే క్వశ్చన్లు వస్తాయి. ఏం కాదు సంభవం? ఇంతకుముందు చెప్పినారు ఏంటి? శీతోష్ణ సుఖ దుఃఖాలు ఈ ప్రపంచం అయితే ఉందో ఈ ప్రపంచంలో పర్మనెంట్గా ఉండదు. పర్మనెంట్గా దీనికి సత్వము, దీనికి ఎగ్జిస్టెన్స్, భావం అనేది లేదు, ఉనికి అనేది లేదు ఈ ప్రపంచానికి. ఎందుకు? ఈ జగత్తుకి, ఈ ప్రపంచానికి, సుఖ దుఃఖాలకి పర్మనెంట్గా ఉనికి, అస్తిత్వం లేదు. ఎందుకు అని క్వశ్చన్ వచ్చింది. ఫస్ట్ టైం ఏం చెప్పాం? ఈ సమస్త జగత్తు మిథ్య, దీనికి ఉనికి లేదు అన్నాం. ఎందుకు అని ప్రశ్న వచ్చింది. ఎందుకు నిత్యం కాదు అది అంటే ఇక్కడ ఆన్సర్ ఇచ్చారు. హీ బికాస్, ఎందుకంటే శీతోష్ణాది, ఈ శీత ఉష్ణం సుఖము దుఃఖము ఏదైతే రాగద్వేషాల మానవ జగత్తు ఉందో ఈ జగత్తు మొత్తం సకారణం, దాని కారణంతో పాటుగా, దాని మాత్రా స్పర్శాలనే దాని కారణంతో పాటు ప్రమాణై నిరూప్యమానం వస్తు నా సంభవతి. ఎప్పుడైతే నిరూప్యమానం, నిరూపించడం, మనం విచారణ చేయడం, దేని ద్వారా? ప్రమాణై, ఒక ప్రమాణాన్ని, ఒక బేస్ని మనం తీసుకొని, ఒక ఆధారాన్ని మనం తీసుకొని దాని గురించి విచారణ చేస్తే వస్తు అంటే రియాలిటీ ఎప్పుడు ఉండేది. వస్తు అంటే సద్వస్తు, సద్బ్రహ్మ, సత్యము. సత్యం అనేటువంటిది వీటికి పాసిబుల్ కాదు. నిత్యంగా అవి ఉండలేవు. జగత్తు ఎప్పుడు? జగత్తు నిత్యంగా ఉండదంటాం. ఎప్పుడైతే మనము విచారణ చేస్తాము, కరెక్ట్ అయిన విచారణ. ప్రమాణై, ప్రమాణం అంటే శృతి, శాస్త్ర ప్రమాణం కానీ, యుక్తి, బుద్ధిని ఉపయోగించి కానీ, అనుమానము, ఇవన్నీ ప్రమాణాలు ఎప్పుడైతే మనం యూజ్ చేసి మనము ఉపయోగించి మనం దీన్ని విచారణ చేస్తామో అప్పుడు ఈ జగత్తు మొత్తం కూడా నిత్యంగా ఉండడానికి అవకాశమే లేదు. ఎలాగంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది కుండ. కుండ ఎందుకు తెప్పించామంటే కారణం ఇదే. కుండ ఎన్నిసార్లు ఉపయోగపడుతుంది, ఈ ఒక్క క్లాస్లోనే కాదు, చాలా ఉపయోగపడుతుంది. మన కుండని కాదు, మనకు అన్ని బంగారు ఆభరణాలు కూడా వచ్చింది రెడీగా. సో కుండ, ఈ కుండ అనే ఒక వస్తువు, కుండ ఉంది కదా. కుండ అనే ఒక వస్తువు ఇదేంటి? అనాత్మ, జగత్తు పగిలిపోయింది. ఏమవుతుంది ఇప్పుడు? కుండ ముక్కలు అవుతాయి. సరే, ఆ ముక్కలు కూడా మనం పగలకూడదు. ఏమవుతుంది? మట్టి. కుండ అనేది పగిలిపోయింది. దీనికి ఇప్పుడు ఏమంటున్నాం? కుండ అంటున్నామా? ఇప్పుడు నిత్యం అవుతుందా, అనిత్యం అవుతుందా? అనిత్యం. కుండ ముక్కలు ఉన్నాయి. ఇప్పుడు ముక్కలు ఏం చేస్తాం? నిత్యం అనుకున్నాం, చూర్ణం అయిపోయింది. అనిత్యమైందా? చూర్ణం ఏమైంది? మట్టిలో కలిసిపోయింది. పృథ్వీతత్వం నిత్యం అవుతుందా? కాదు. పృథ్వీ దేంట్లో కలిసిపోతుంది? వాయువులో. వాయువు అగ్నిలో, నీరు అగ్నిలో, అగ్ని వాయువులో, వాయువు ఆకాశంలో కలిసిపోయింది. ఆకాశము మాయలో కలుస్తుంది. మాయ అనేది ఫైనల్ కారణమై ఉంది. కాబట్టి కారణంలో ఈ కార్యాలన్నీ కూడా, ఉత్పత్తి అయిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా కలిసిపోయాయి, లయమైపోయాయి. కాబట్టి ఇవేమన్నాం? వీటన్నిటిని మిథ్య. నిత్యమా? ఇవి నిత్యం కాదు. ఎందుకంటే దాని యొక్క కారణంలో కలిసిపోతుంది. కారణం లేకుండా ఇది లేదు, దాని కారణం నుంచి వచ్చింది కాబట్టి ఇది అనిత్యం. ఎందుకంటే ఒకరోజు పుట్టింది కాబట్టి ఇవన్నీ కూడా ఏంటి? అనిత్యం. క్లియర్? ఇవన్నీ లాస్ట్ బ్రహ్మ నుంచి వచ్చినాయి, బ్రహ్మ సత్యం అని అంటాము. దాని గురించి మనకు ముందరికి వెళ్ళినాక ప్రాసెస్ వస్తుంది. భాష్యకారుల వారు కొంచెం వెయిట్ చేసి దీని గురించి కరెక్ట్గా ఎక్కడ ఏ పాయింట్ వాళ్ళు ఇస్తారు. ఇక్కడ జస్ట్ ఇంత సరిపోతుంది.
ఎప్పుడైతే మనం విచారణ చేసామో, దేనివల్ల విచారణ చేసాం? శాస్త్రం చెప్తుంది తతః ఆకాశः సంభూతः ఆకాశాద్వాయుః వాయోరగ్నిః అగ్నేరాపః అద్భ్యః పృథివీ. పృథివీ అద్భ్యః పృథివీ, పృథివీ ఎక్కడ నుంచి పుట్టింది? అద్భ్యః నీటి నుండి, జలం నుండి. అగ్నేరాపః జలం ఎక్కడ నుంచి పుట్టింది? ఆపహ అంటే జలం. అగ్నేహే అగ్ని నుంచి పుట్టింది. వాయోరగ్నేహే వాయువు నుంచి అగ్ని పుట్టింది. ఆకాశాద్వాయుః ఆకాశం నుండి వాయువు పుట్టింది. తతః ఆకాశః సంభూతః తతః దాని నుండి ఆకాశం వచ్చింది. దేని నుంచి? పరమాత్మ నుంచి. పరమాత్మ సహితం మాయ, బ్రహ్మ సహితం మాయ ఏదుందో ఆ మాయ నుంచి ఆకాశం వచ్చింది. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలం నుంచి పృథివీ, పృథివీ నుంచి ఈ కుండ వచ్చింది. ఈ సమస్త జగత్తు వచ్చింది. కాబట్టి శాస్త్రం యొక్క ప్రమాణం మనం చూస్తున్నాం. కారణం నుండి కార్యం వచ్చింది, కారణం నుండి కార్యం వచ్చింది. కాబట్టి ఆకాశం కారణమైతే వాయు కార్యమైంది, వాయువు కారణమైతే అగ్ని కార్యమైంది, అగ్ని కారణమైతే జలం కార్యమైంది, జలం కారణమైతే పృథివీ కార్యమైంది, పృథివీ కారణమైతే కుండ కార్యమైంది. కార్యం అంటే ఆబ్జెక్టు, ప్రోడక్ట్ ఉత్పన్నమైంది, సృష్టించబడింది. కాబట్టి దీని కారణము వేరు, కార్యం వేరైపోయింది. కాబట్టి కార్యము కారణం కంటే సపరేట్గా లేదు. కాబట్టి కార్యం మిథ్య, కార్యం మిథ్య అయిపోయింది. మిథ్య అంటే ఏంటి? అనిత్యమైంది. అందుకనే ఎప్పుడు కూడా ఈ శీతోష్ణ సుఖదుఖాలు, ఈ జగత్ అయితే ఉందో దాని కారణంతో కనుక మనం విచారణ చేస్తే, శాస్త్ర ప్రమాణంగా చూసాం. ఇప్పుడు తైత్తిరీయ ఉపనిషత్తు తతః ఆకాశాత్ ఏదైతే ఉందో తైత్తిరీయ ఉపనిషత్తు, ఉపనిషత్తు ప్రమాణంగా, శాస్త్ర ప్రమాణంగా చూస్తే మనకి ఏమర్థమైంది? కారణం కంటే కార్యం సపరేట్గా లేదు. కార్యము ఉత్పన్నమైంది ఒక సమయంలో. కాబట్టి కార్యము కుండ మిథ్య, అనిత్యం. కారణం మట్టి అనిత్యం. ఎప్పుడు? దాని కారణం చూసినప్పుడు. దాని కారణం ఏంటి? జలము. ఇప్పుడు జలం సత్యం అనుకున్నాం కొంతసేపు, కానీ జలం యొక్క కారణం ఏంటి అని ఆలోచిస్తే శాస్త్రం ఏముంటుంది? అగ్ని అంది. కాబట్టి ఇప్పుడు అగ్నిని కారణం చూసినాం అనుకోండి, జలం అనేది అనిత్యం అయిపోయింది, మిథ్య అయింది. కాబట్టి ఇలా ఇదంతా కూడా అసత్యం అయిపోతున్నాయి. కాబట్టి సద్వస్తు, అది వస్తువు అంటే ఏంటి? వస్తువు అంటే ఇక్కడ ఏమంటే రియాలిటీ. రియాలిటీ వీటికి లేదు, ఎందుకంటే అవి నిత్యం కాదు కాబట్టి వాటికి రియాలిటీ లేదు అనేది ఇక్కడ క్లియర్ అయింది. నెక్స్ట్, ఇవి శీతోష్ణ సుఖ దుఃఖాలు తన యొక్క స్థితి. ఈ కుండ తన యొక్క అస్తిత్వం ఏంటి? కుండ అనే స్టేటస్ అనేది ఉంది. ఈ కుండ అనే స్టేటస్ నుంచి మట్టికి పడిపోయింది. మట్టి అనే స్టేటస్, మట్టి ఎక్కడికి పడిపోయింది? మట్టి అగ్నికి పడిపోయింది. అలాగే జలంకి పడిపోయింది. ఇలా తన యొక్క స్టేటస్ని మొత్తం మారుస్తూ ఉంది. శీతోష్ణ సుఖ దుఃఖాలు కూడా ఏంటి? కుండని తీసుకున్నప్పుడు శీతోష్ణాలు ఇక్కడ వచ్చినట్టే. ఎందుకంటే కుండ ఏదైతే ఉందో మనకు బాహ్య ప్రపంచంలో కనిపించేది, శీతోష్ణాలు కూడా అనుభవంలో ఉన్నాయి. కుండలాగే అవి కూడా అనుభవంలో ఉన్నాయి. అవి ఎక్కడ కలిసిపోతున్నాయి? మాత్ర స్పర్శలు కలిసిపోతున్నాయి. మాత్ర అంటే ఏంటి? ఇంద్రియాలు. స్పర్శ అంటే ఏంటి? వస్తువు, కుండ. స్పర్శ అంటే ఏంటి? వస్తువు, జగత్తు. ఇంద్రియాలు, జగత్తు ఎక్కడ కలిసిపోతున్నాయి? ఒకటి 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 ఆకాశం నుంచి మాయ వరకు లయమైపోయాయి. కాబట్టి ఇవి తన యొక్క స్వభావం, తన యొక్క అస్తిత్వాన్ని కలిగి ఉంటున్నాయా? కోల్పోతున్నాయి. దాని స్టేటస్ ఏంటి? కుండ. ఇప్పుడు కుండ యొక్క నామరూపం ఏమైంది? పోయింది. ఎక్కడికి పోయింది? మట్టిలోనికి వెళ్ళింది. మట్టి యొక్క నామరూపం మట్టి అన్న దాని స్టేటస్ ఏంటి? మట్టి. మట్టి యొక్క నామరూపం కూడా వెనుకకు వెళ్ళిపోయింది. కాబట్టి ఇలా వెళ్ళిపోతున్నాయి. ఎందుకు? నెక్స్ట్ క్వశ్చన్, ఇలా ఎందుకు వెళ్ళిపోతున్నాయి? తన యొక్క ఉనికిని, తన యొక్క స్టేటస్ ఎందుకు అవి మార్చుకుంటున్నాయి? ఎందుకు అవి తన స్టేటస్ కోల్పోతున్నాయి అనే ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నకు సమాధానమే నెక్స్ట్ లైన్. వికారః హి సహ వికారః చ వ్యభిచరతి. అంతే. వికారః హి సహ వికారః చ వ్యభిచరతి. రైట్. ఒక్కొక్క లైన్ చిన్న చిన్న సెంటెన్స్ తీసుకుంటున్నాం మనం. ఎందుకు అంటే ఒక్కొక్క సెంటెన్స్ పైన భాషాకారుల వారు బాగా రాశారు కాబట్టి. జస్ట్ ఇప్పుడు ఇది ఒక లైన్ చూసి మనం క్లోజ్ చేస్తాం ఈరోజు. ఓకే, ఫస్ట్ ఏమన్నారు? ఫస్ట్ లైన్లో భాష్యంలో శీతోష్ణాదులు అనిత్యంగా ఉన్నాయి, నిత్యంగా లేవు. కాబట్టి వాటి కారణాలు కూడా అవే కాదు, శీతోష్ణాలు కాదు, వాటి కారణం కూడా అనిత్యంగా ఉంది, నిత్యంగా లేదు. కాబట్టి అది మిథ్యా, అది ఉండదు అన్నారు. దానికి ఉనికి అనేది స్వతంగా ఉనికి, సత్తా అనేది దానికి లేదు.
ఎందుకు నిత్యంగా లేదు అది అంటే నెక్స్ట్ వాళ్ళు చెప్పారు ఏమన్నారు, ఎందుకంటే ఈ శీతోష్ణాలని వాటి యొక్క కారణాన్ని మనం శాస్త్రం ద్వారా యుక్తి ద్వారా విచారణ చేసినప్పుడు ఈ కుండ మొదలైనటువంటివన్నీ కూడా తన యొక్క స్టేటస్ని కోల్పోతూ కిందికి పడిపోతున్నాయి. తన యొక్క ఫస్ట్ అదే సత్యం అనుకున్నాం, కుండ సత్యం అనుకున్నాం, కానీ విచారణ చేస్తే కుండ మట్టి కంటే సపరేట్ లేదు. కుండని ఎక్కడ ముట్టినా కూడా లోపల మట్టే ఉంది, బయట మట్టే ఉంది, కింద మట్టే ఉంది, పైన మట్టే ఉంది, అంతా కూడా ఏముంది మట్టే. కాబట్టి కుండ అనేది మట్టి కంటే సపరేట్ లేదు. కాబట్టి కారణం లోపల ఈ కుండ అనేది కలిసిపోయింది. కుండ స్టేటస్ పోయి మట్టి స్టేటస్ వచ్చేసింది. అలా అన్ని స్టేటస్లు మారిపోతున్నాయి. ఎందుకు మారిపోతుందని క్వశ్చన్ వచ్చింది. ఎందుకు మారిపోవాలి? శీతోష్ణ సుఖ దుఃఖాలకు కానీ జగత్తుకు దాని స్టేటస్ ఎందుకు మారిపోవాలి అంటే ఇప్పుడు చెప్తున్నారు ఇక్కడ, వికారహి సహా. సహా అంటే ఏంటి? శీతోష్ణాది. శీతోష్ణాది ప్రపంచం, జగత్తు. జగత్ అనేది నపుంసకలింగం, ప్రపంచం అని చెప్పాలి. ప్రపంచ, శీతోష్ణాది ప్రపంచ. సహా అంటే శీతోష్ణాది ప్రపంచ. ఈ శీతోష్ణాది రూప సుఖ దుఃఖ రూప ప్రపంచం ఏదైతే ఉందో ఈ ప్రపంచం మొత్తం వికార. వికార అంటే మనం ఇంతకుముందు చూసాం, షడ్వికారాలు ఉంటాయి. అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్ష్యతే, వినశ్యతి. ఎక్కడ చూసాం మనం? దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర, అక్కడ చూసాం. కానీ ఇక్కడ వికారం అంటే అలా చేంజ్, మార్పు కాదు. వికారం అంటే ఏంటి? ప్రోడక్ట్, కార్యం. కారణం నుంచి పుట్టేదంతా కూడా కార్యం. తల్లి కారణం, పుత్రుడు కార్యం. మట్టి కారణం, కుండ కార్యం. పాలు కారణం, పెరుగు కార్యం. కాబట్టి కారణం నుంచి వచ్చింది ఏదో ఉందో కార్యం. ఇక్కడ వికారం అంటే ఏంటి? కార్యం. సహా శీతోష్ణ సుఖ దుఃఖాది రూప జగత్తు, సమస్త జగత్తు ప్రపంచము కార్యం. ఎలా కార్యం? అది సృష్టించబడింది. ఎవరి వల్ల? పరమాత్మన. తత పరమాత్మన ఆకాశ సంభూత. ఆ పరమాత్మ నుంచి ఆకాశం వచ్చింది అని శాస్త్రం చెప్తుంది మనకి. పరమాత్మ నుంచి వచ్చింది కాబట్టి ఈ సమస్త జగత్తంతా ఏంటి? కార్యం. సో కార్యం అయితే ఏంటి స్వామీజీ? కార్యంకి అయితే ఏమవుతుంది? కార్యం అయితే ఏమవుతుందంటే, కార్యం అనేది వికారః చ వ్యభిచరతి. వికారం అంటే కార్యం. కార్యం ఏమవుతుంది? ప్రొడక్ట్ వ్యభిచరతి, చేంజ్ అవుతుంది. ఎక్కడి నుంచి? తన స్టేటస్ నుంచి చేంజ్ అయిపోతుంది. క్లియర్? ఇప్పుడు చూసాం మనం, ఎక్కడ చూసాం మనం ఇప్పుడు? కరెక్ట్, పంచభూతాలే. కుండ తన యొక్క స్టేటస్ ఏంటి? కుండ, నామరూపం. నేనున్నాను అంటుంది కుండ ఇప్పుడు. కానీ విచారణ చేస్తే, హే కుండ నువ్వు ఉన్నావా? సరే నీ నుంచి నేను మట్టిని తీసేసుకుంటాను, నువ్వు ఉండు, నాకు నీతో అవసరం లేదు, నాకు మట్టితో అవసరం ఉంది, నేను మట్టి తీసేసుకున్నాను అనుకోండి, కుండ ఉంటుందా? కాబట్టి కుండ ఎక్కడ పోయింది? మట్టిలో కలిసిపోయింది, తన కారణం లోపల. ఇప్పుడు మట్టికి అహంకారం వచ్చింది, నేనున్నాను సత్యమని. ఇప్పుడు కుండ, ఇప్పుడు వాటర్ వచ్చి అడుగుతుంది, వాటర్, జలం. సరే మట్టి నువ్వు ఉండు, నా జలాన్ని నేను తీసుకుంటాను అనేది. జలం తీసేసుకుంటే మట్టి మిగలదు. ఇది ఎలాగంటే పంచీకరణ జరిగినప్పుడు చదువు నాకు అర్థమవుతుంది. మట్టి ఎట్లా జలంలోకి వెళ్తుంది? జలంలోనే కొంచెం మట్టి కనిపిస్తుంటుంది అక్కడక్కడ మనకి. కానీ మట్టి జలంలో ఉండడం ఏంది? ఇప్పుడు ఒక కుండలో జలం ఉందనుకోండి, దాంట్లో ఎంత మట్టి ఉంటుంది? మహా అయితే ఒక స్పూన్ మట్టి ఉంటుంది, మిగతా జలమే ఉంటుంది. సముద్రంలో ఏముంటుంది? ఎక్కువ జలం ఉంటుంది, తక్కువ మట్టి ఉంటుంది. కాబట్టి జలంలో మట్టి ఉండాలా కదా? జలంలో మట్టి ఉండాలి వాస్తవానికి. సో జలంలో మట్టి ఉంది, ఇప్పుడు జలం నుంచి మట్టి ఉత్పన్నమైంది. కాబట్టి ఇప్పుడు జలం నుంచి మట్టి ఉత్పన్నమైంది. ఇప్పుడు జలం మట్టిని తీసేసుకుంది. ఇప్పుడు సత్యం ఎవరు? జలం నుంచి సత్యం ఉంటుంది. సత్యం జలం అని స్టేటస్ ఉంది. సత్యం జలం స్టేటస్ వెళ్ళిపోతుంది, అగ్ని సత్యం అనే దానికి వెళ్ళిపోయింది ఎప్పుడైతే కార్యం అని తెలిసిందో. ఎందుకంటే వికారం. అలా చివరికి మనం ఇక్కడ ఆకాశం నుంచి ఎక్కడికి వెళ్తున్నాం? మాయా. ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది? మాయ నుంచి ఉత్పన్నమైంది. ఎందుకంటే త్రిగుణాత్మిక మాయ అస్తి, బ్రహ్మాశ్రిత మాయ అస్తి. బ్రహ్మను ఆశ్రయించుకుని ఒక త్రిగుణాత్మిక మాయ ఉంది, దానికి 3 గుణాలు ఉన్నాయి. ఆ 3 గుణాల వల్లనే ఈ సూక్ష్మ మహాభూతాలు పుట్టినాయి. ఆ సూక్ష్మ మహాభూతాల నుంచి ఇంద్రియాలు పుట్టినాయి. అలాగే సూక్ష్మ మహాభూతాల యొక్క పంచీకరణ వల్ల ఈ స్థూల మహాభూతాలు, ఈ సమస్త జగత్తు మొత్తం కూడా ఆవిర్భవించింది. కాబట్టి మాయ చివరి కారణం దేనికి? సమస్త జగత్తుకి. కాబట్టి సమస్త జగత్తు ఏ విధంగానైతే వికారమై ఉందో మాయ కూడా అలాగే మిథ్య అయిపోయింది.
జగత్తు మొత్తం వికారం అవ్వడం వల్ల వికారం అంటే ఏంటి? కార్యం అవ్వడం వల్ల మిథ్య అయింది. అదేవిధంగా మాయ కూడా మిథ్య అయింది. కానీ మాయ కార్యం మాత్రం కాదు, గుర్తుపెట్టుకోండి. మాయ అనేది పుట్టింది కాదు, ఎందుకంటే మాయ అనాది, మాయ పుట్టుక లేదు. మన యొక్క నీడ ఏ విధంగా అయితే మనం అంటిపెట్టుకుందో మాయ ఎప్పుడు కూడా పరమాత్మను ఆశ్రయించుకొని ఉంది. కానీ మాయకు మాత్రం పుట్టుక లేదు, కానీ చావు మాత్రం ఉంది. ఎప్పుడు? జ్ఞానంతో. ఎప్పుడైతే మనం జ్ఞానం పొందుతామో అప్పుడు మాయ నశించిపోతుంది. కాబట్టి మాయకు నాశనం ఉంది. కాబట్టి మాయకు నాశనం ఉంది, కానీ మాయ దేని మీద ఆధారపడి ఉంది? బ్రహ్మం మీద, పరమాత్మ మీద. కాబట్టి ఆ పరమాత్మనే సత్యము, మిగతా జగత్తంతా కూడా మిథ్య. తన యొక్క స్టేటస్ మీద చేంజ్ చేస్తుంది ఏది? జగత్తు. అందుకని జగత్ ఏంటి? వ్యభిచారం అంటే ఏంటి? చేంజ్ అవ్వడం, మార్పు చెందేది. కాబట్టి జగత్తు మొత్తం కూడా మార్పు చెందడం వల్ల అవి నిత్యం కాదు. క్వశ్చన్ ఇంతకుముందు ఏమొచ్చింది? ఎందుకు శీతోష్ణాదులు నిత్యం కాదు? ఎందుకు ఈ కుండ నిత్యం కాదంటే దానికి కారణం లోపల అది లైవ్ అయిపోతూ ఉంది, వికారాలకు లైవ్ అయిపోతున్నాయి, తన యొక్క స్టేటస్ మారిపోతుంది. క్లియర్? ఎందుకు తన యొక్క ఉనికిని కోల్పోతుందంటే ఇక్కడ అర్థం చెప్పారు. అది వ్యభిచారితి అంటే ఏంటి? వికారం అనేటువంటిది మార్పు చెందుతూ ఉంది, తన కారణం లోపలికి అంతర్గతం అయిపోతుంది, లయం అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ప్రపంచంలో సమస్త జగత్తు కూడా నిత్యము కాదు, కాబట్టి సత్యము కాదు, అని మిథ్య. దానికి ఎగ్జాంపుల్ అనేది నెక్స్ట్ లైన్లలో ఎగ్జాంపుల్ ఇస్తారు, అది రేపు చూద్దాం. సో ఈరోజు మన క్లాస్లో ఏం జరిగింది? ఒకటి, శీతోష్ణ సుఖ దుఃఖాలు వాటి కారణంతో సహా అవేంటి? వాస్తవానికి వాటికి ఉనికి లేదు, నిత్యము అవి కావు, స్వతంత్రం కావు, అవి స్వతంత్రంగా దానికి ఉనికి లేదు. ఎందుకంటే అది ఇంకో దానిపైన ఆధారపడి ఉంది. దేనిపైన? దాని కారణం పైన. ఏది శీతోష్ణాల కారణము? ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలు. సో కారణంతో సహా అవి స్వతంత్ర సత్తా లేవు. ఎందుకు నిత్యం లేవు మరి అవి? అంటే నిత్యం ఉండడానికి ఆస్కారం లేదు. మనం ప్రమాణం ద్వారా ఆ విచారణ చేసినప్పుడు కార్యము కారణంలో కలిసిపోతుంది, కాబట్టి నిత్యం ఉండడానికి ఆస్కారం లేదు. మరి ఎందుకు మీరు అంటున్నారు అది తన యొక్క స్థితి నుంచి, అది స్టేటస్ నుంచి పడిపోతుంది, కార్యం నుంచి కారణం, కారణం నుంచి కార్యం ఎట్లా పడిపోతుంది అంటే వ్యభిచరతి. అన్ని కార్యాల ప్రపంచంలో పుట్టింది చేంజ్ అవుతూనే ఉంటుంది. చేంజ్ అవ్వడం వల్ల ఏంటి? మార్పు చెందడం వల్ల, వ్యభిచారం అవ్వడం వల్ల, మార్పు చెందడం వల్ల అది అనిత్యమవుతుంది, అసత్యమవుతుంది. కాబట్టి దానికి స్వతహా ఉనికి లేదు. నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏదైతే వ్యభిచరిత అన్నామో ఈ వ్యభిచరిత అనే వర్డ్కి రేపు మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. దానికి ఈ భాషకాలంలో ఎగ్జాంపుల్ ఇస్తారు. వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్ కాలం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.